హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సిట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ గురించి అయితే చెప్పుకుందాం గైస్. మీరు ఎవరైనా కానీ ఇంతవరకు ఎగ్జామ్ కానీ ఏది ప్రిపేర్ అవ్వకపోయినా కూడా మీరు లాస్ట్ మూమెంట్లో మీరు చదువుకోవాలనుకున్నప్పుడు ఈజీగా అయితే కానీ పాస్ అవ్వాలి, మోర్ దెన్ 100 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే ఈ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈ వీడియో అయితే మీకోసమే గైస్. సో ఇప్పుడు నేను చెప్పుకోవే ట్రిక్స్ అయితే కానీ మీకు మోర్ దెన్ 7 to 8 ట్రిప్స్ అండ్ టిక్స్ అయితే కానీ మీకు చెప్తాను. సో మీరు అయితే కానీ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా మోర్ దెన్ 80 to 100 మార్క్స్ అయితే కానీ అయితే స్కోర్ చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకు ఎవ్రీ ఇయర్ పేపర్లో అయితే కన్నా ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకి ఎలా ఉంటాయంటే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే తెలియని వాళ్ళు కూడా అయితే కన్నా పాస్ అయ్యేదానికి అయితే కన్నా ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలిసింది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కాన్సెప్ట్ తెలిసినప్పుడు అన్నీ అయితే కన్నా రాయండి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, మీకు కరెక్ట్గా తెలిసిన వాడికి అయితే కన్నా క్వశ్చన్స్కి అయితే కన్నా మార్క్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు తెలియదు, వాటిని మీరు ఎలా సాల్వ్ చేయాలి. సో వాటి నుంచి కూడా మీరు ఉన్న క్వశ్చన్స్కి మంచి మార్కులు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ సెట్లో మీకు మంచి ర్యాంక్ రావాలంటే మీరు ఏం చేయాలి, ప్రతి ఒక్క క్వశ్చన్ నుంచి మీరు గెయిన్ అయితే చేసుకోవాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పే ఈ ట్రిక్స్ షార్ట్ కట్స్ ఫాలో అవ్వండి, మీకు మంచి స్కోరింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు ఏమీ రాని వాళ్ళు కూడా 80 నుంచి 100 మార్క్స్ అయితే తెచ్చుకునే ట్రిక్స్ అయితే కన్నా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను గైస్. సో మీరు అస్సలు మేము చదవలేదు, మేము పాస్ అవ్వాలంటే కూడా కష్టంగా ఉంది, మేము ఎలా పాస్ అవ్వాలి, మేము ఎలా మార్క్స్ అయితే కానీ తెచ్చుకొని పాస్ అయినట్లయితే మాకు మంచి ఫ్రీ సీట్ అయితే రావాలి అనుకునే వాళ్ళకి అయితే కానీ ఈ వీడియో అయితే అంటే చాలా హెల్ప్ అవుతుంది గైస్. సో మీరు అలాగే మేము ప్రిపేర్ అయిన వాడికి అయితే కానీ మార్క్స్ వస్తాయి. ఇంకా మేము ప్రిపేర్ కాని సబ్జెక్టులు ఆ టాపిక్స్ని వాటిని అయితే కానీ మేము ఎలా వాటిని ట్రిక్స్ షార్ట్ కట్స్ వాడైతే కానీ మేమైతే మార్క్స్ తెచ్చుకోవాలన్నా కూడా మీకు కూడా అయితే కానీ ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో చూసుకున్నట్లయితే మనకు ఈ సెట్ ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్. సో దీంట్లో మనకు ప్రతి కూడా అయితే కానీ మ్యాక్సిమం అయితే కానీ స్కోరింగ్ అయితే కానీ చేసుకోవచ్చు. సో మనము ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ అయితే రావాలి. సో మనకు ఈ సెట్ అంటే ఏంది, ఈ సెట్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఏం కథ అన్నీ అయితే కానీ మనము టైంని అంతా మేనేజ్ చేసుకొని అయితే కానీ మనం అయితే ఎగ్జామ్ అయితే రాయాలి గైస్. సో అప్పుడే మనకు మంచి టైం సేవింగ్ అయితే అవుతుంది, దాని నుంచి అయితే కానీ మనకు మార్క్స్ కూడా అయితే వస్తాయి. సో మనకు ప్రతి ఒక్కరికి ఎన్ని ఇస్తారు, 180 minutes అయితే కానీ ఉంటాయి. సో 180 minutes అంటే 3 hours. సో 3 hours అయితే కానీ మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 180 minutesలో మీకు ఎన్ని క్వశ్చన్లు ఇస్తారు, 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఈ 200 క్వశ్చన్స్ దేని నుంచి వస్తాయి, ఎంపీసీలో 100 మార్క్స్, కోర్ నుంచి అయితే కానీ 100 మార్క్స్ వస్తాయి గైస్. సో ఇప్పుడు మీరు ఈ 200 మార్క్స్ని మీరు 180 minutesలో అయితే సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మీరు టైం సేవింగ్గా ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఏం చేస్తారు, వచ్చిన వాటిని ఫస్ట్ మీకు ఏవైతే వస్తాయో వాటిని మీకు తెలిసినవన్నీ కలిపైతే కన్నా తెలిసినవి ఒక ఎగ్జాంపుల్కి ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయనుకో, 200 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ ఈజీగా అయితే తెలిసింటాయి మనకి, అది కోర్లో కానీ లేదా ఎంపీసీలో కానీ. సో ఈజీగా అయితే కన్నా ఒక 30 మార్క్స్ అయితే తెలిసింటాయి అనుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, సో ఈ 30 మార్క్స్ అయితే మనకు తెలుసు. ఇప్పుడు మనకి ఎన్ని రావాలి పాస్ మార్కులకి, పాస్ పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ ఎంత అంటే 25%. సో ఇప్పుడు 25% 200లో ఎంత, 50 మార్క్స్ అయితే కన్నా రావాలి. సో 50 మార్క్స్ రావాలంటే మనకు 25% అయితే వస్తుంది. సో 50 మార్క్స్ రావాలంటే ఇప్పుడు మీకు 200 క్వశ్చన్స్కి ఒక యావరేజ్గా ఎంపీసీలో 15, కోర్లో 15 వేసుకున్నా కూడా 30 మార్క్స్ అయితే వచ్చాయి. ఇంకా మీకు ఎన్ని రావాలి, 20 మార్క్స్ అయితే రావాలి. సో ఇప్పుడు మీకు నేను చెప్పే 100+ స్ట్రాటజీలు ఎన్ని రావాలి, 70+ రావాలి. సో అవి కూడా మీకు ఈజీగా అయితే ఈ ట్రిక్స్ ద్వారానే వస్తాయి. సో అవి ఎలా వస్తాయి అయితే నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు 100% తెలిసిన క్వశ్చన్స్ అయితే ఇవి. నెక్స్ట్ మీరు ఈ ఎంపీసీలో ఇప్పుడు మ్యాథ్స్ అనేది చాలా మందికి రాదు. సో మ్యాథ్స్లో ఏమంటే మ్యాథ్స్లో ఎలా జరుగుతుంది అంటే మనకు నెంబర్స్ అన్ని రిజల్ట్స్ ఎన్ని ఎలా వస్తాయి, నెంబర్స్లో వస్తాయి. సో ఈ నెంబర్స్లో బట్టి మనం అయితే కానీ ట్రిక్స్ అయితే కానీ మనం వాడుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ ప్రూవ్ అయినాయి ఇవి. మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిట్లో అయితే కానీ మనకు ఇదే విధంగానే ఫాలో అవుతారు. మంచి స్కోరు మంచి ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి నోన్ ఆన్సర్స్ అయితే పెడతారు. సో ఎవరికైతే వాళ్ళకైతే తెలిసినవి అయితే రాస్తారు, తర్వాత నుంచి కొన్ని ట్రిక్స్ టిప్స్ అయితే వాడైతే కానీ వాళ్ళు అయితే చేస్తారు గైస్. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమున్నాయి, ఎంపీసీలో ఫస్ట్ మ్యాథ్స్ నుంచి అయితే కానీ 50 మార్క్స్ అయితే వస్తాయి. సో మీకు ఈ మ్యాథ్స్లో ఈ 50కి ఎగ్జాంపుల్గా ఒక 10 మార్క్స్ తెలిసినాయి అనుకోండి, 10 కౌంట్ చేసుకోండి. కెమిస్ట్రీ నుంచి ఒక 10, ఫిజిక్స్ నుంచి ఒక 10, ఈ కోర్ నుంచి ఒక ఎగ్జాంపుల్కి మీకు 100కి ఒక 30 మార్క్స్ కానీ 20 to 30 మార్క్స్. సో 20 to 30 మార్క్స్ తెలిసినా కూడా యావరేజ్గా ఒక 25 వేసుకున్నా కూడా ఒక 55 మార్క్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీకు ఈ మ్యాథ్స్లో తెలియదు, లేదా ఇప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ ఈ ఎంపీసీలో ఏదో ఒక సబ్జెక్ట్ తెలియదు అనుకోండి, ఎగ్జాంపుల్కి మ్యాథ్స్లో. సో ఇప్పుడు 50కి ఎన్ని వస్తాయి, యావరేజ్గా వేసుకున్న ఒక 8 మార్క్స్ వస్తాయా. సో కెమిస్ట్రీలో యావరేజ్గా వేసుకున్న ఒక 5 నుంచి 7 మధ్య వస్తాయి. ఫిజిక్స్లో 5 to 7. సో ఇలా వేసుకున్నా కూడా మీకు ఎన్ని వస్తాయి, 40 నుంచి 50 మధ్యలో అయితే వస్తాయి. సో ఇప్పుడైనా మీరు పాస్ అయ్యేదానికి ఎంత ఛాన్స్ ఉంది, చాలా కొద్దిలో అయితే కానీ మీకు ఒక 10 to 20 మార్క్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా అయితే కానీ పాస్ అయిపోతారు. సో ఇవన్నీ మనం ఎలా పాస్ అవ్వాలైతే చూద్దాం గైస్. సో వాటిలో చూసుకున్నట్లయితే మనం ఎలా పాస్ అవుతాము,
సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ అయితే ఉన్నాయి ఇవి ఆల్రెడీ ప్రూవ్ అయినవి, ఇవైతే చూసుకోండి. ఫస్ట్ మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ అయితే కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు అయితే కనుక మనకు గుర్తు వస్తాయి కాబట్టి అప్పుడు మనం ఈజీగా అయితే కనుక సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ చీట్ కోడ్స్ చూసుకుంటే చీట్ కోడ్స్లో మనకు ఫస్ట్ మెథడ్ ఏంది, ఆప్షన్ ఎలిమినేషన్ స్ట్రాటజీ. సో మనకు ఆప్షన్ ఎలిమినేషన్ స్ట్రాటజీ ఏం చెప్తారంటే ఫస్ట్ మనకు రిమూవ్ ఆబ్వియస్లీ రాంగ్ ఆన్సర్స్. సో మనకు ఎవ్రీ క్వశ్చన్కి ఎన్ని ఉంటాయి, ABCD 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మనకు ఏవైనా 2 రాంగ్ అంటే సో ఆ 2 అయితే కనుక మనం ఫస్ట్ రిమూవ్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ రాంగ్ అని మనకి తెలుస్తాయి. సో ఆ క్వశ్చన్ బట్టి క్వశ్చన్కి రిలేటెడ్గా లేకపోయినాను అలాంటి వాటికి అన్నిటికీ మనం అయితే కనుక ఆ రిమూవ్ అయితే చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎంత ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆఫ్టర్ 2 చాయిసెస్ విల్ బి క్లియర్లీ ఇన్కరెక్ట్, narrowing from 4 to 2 increases your guessing chance from 25% to 50%. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ముందు 100కి 25% ఉండింది, దాని నుంచి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు 4లో 2 రిమూవ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఉన్న ఈ 2 ఆప్షన్స్లో నుంచి మీరు ఆన్సర్ గెస్ చేయడానికి 50% ఛాన్స్ అయితే ఉంది. సో మీకు యావరేజ్గా తీసుకుంటే ఒక 10 క్వశ్చన్స్కి మీరు 5 to 7 అయితే కానీ గెస్ చేసుకోవచ్చు. ఇలా యావరేజ్గా మీరు ఫస్ట్ ఈ మెథడ్ వాడినట్లయితే సో ఇప్పుడు మీకు ఏమైతుంది, ఒక 100 క్వశ్చన్స్ మీకు 100 క్వశ్చన్స్ మొత్తం తెలిసి వాటిని అయితే యాడ్ చేశారు 100లో, ఇంకా మిగిలిన 100 అయితే మిగిలిపోయినాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలా 50% ఛాన్స్ ఉన్నప్పుడు మీరు బ్లైండ్గా పెట్టినా కూడా మీకు ఏమవుతుంది 50% ఛాన్స్లో సో 100కి ఒక 50 క్వశ్చన్స్ అయితే కన్నా బ్లైండ్గా ఈ మెథడ్ యూజ్ చేసి కూడా పెట్టేయచ్చు. సో ఇప్పుడు మీరు కొద్దిగా కరెక్ట్గా గెస్ చేశారంటే 50 to 70 మార్క్స్ అయితే కన్నా గెస్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ అయితే కన్నా మనం లైవ్లో కూడా మనం అయితే క్వశ్చన్స్ అయితే కన్నా సాల్వ్ చేద్దాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి కూడా. సో ఇదైతే కానీ మనకు ఫస్ట్ మెథడ్ అయితే కానీ గుర్తుపెట్టుకోండి గైస్. సో నెక్స్ట్ మెథడ్ చూసుకుంటే లెంత్ బేస్డ్ గెస్సింగ్. సో ఇప్పుడు లెంత్ బేస్డ్ గెస్సింగ్ ఎలా, సో ఇవి మనకు ఎక్కువగా థియరిటికల్గా ఉండే క్వశ్చన్స్కి అయితే కన్నా వర్త్ అవుతాయి. సో ఇప్పుడు మన కోర్ సబ్జెక్ట్లో చూసుకున్నట్లు కానీ లేదంటే మనకు కెమిస్ట్రీలో వాటిలో కొన్ని థియరిటికల్గా టాపిక్స్ ఉన్నాయి. సో ఆ టాపిక్స్లో అయితే కన్నా మనకు ఈ లెంత్ బేస్డ్ గెస్సింగ్ అయితే కన్నా జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 1 ఆప్షన్ ఈజ్ లాంగర్ ఆర్ మోర్ డీటెయిల్. సో ఇప్పుడు మనకు ఇట్స్ ఆప్షన్ కరెక్ట్. సో మనకి ఎందుకు అవుతుందంటే ఇప్పుడు మనకు ఇచ్చిన ఆప్షన్స్లో మనకు లెంత్ బట్టి అయితే కానీ మనకు చూసుకున్నట్లయితే ఏది కరెక్ట్ అయితే ఆన్సర్ అవుతుంది అంటే ఏదైతే లెంత్ ఎక్కువగా ఉంటుందో అదైతే కరెక్ట్గా ఉంటుంది. అది ఎందుకు కరెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ సెట్టర్స్ టెన్ టు యాడ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ టు కరెక్ట్ ఆన్సర్స్. సో మనకు ఎగ్జామ్ సెట్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే మనకు ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ చేస్తారనమాట ఆ ఆప్షన్స్కి, ఎందుకు ఆ ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే దానికోసం. సో మనకు ఇలా లెంత్ బేస్డ్ కూడా మనము సెకండ్ మెథడ్ యూజ్ చేసేది కన్నా క్వశ్చన్స్ అయితే గెస్ చేసుకోవచ్చు. సో మనకు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్లో నుంచి మనకు ఈజీగా అయితే కన్నా ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే కన్నా లెంత్ బేస్డ్ మీద కూడా మనము ఆన్సర్ అయితే కన్నా చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి, సో మీరు 100% ఈ ఫస్ట్ మెథడ్ యూటిలైజ్ చేసుకున్నట్లయితే మీకు ఏమవుతుంది, వేరే మెథడ్ తెలియనప్పుడు ఏమవుతుంది అంటే ఒక 50% ఛాన్స్ అయితే వేసుకున్నాం. సో అంటే ఒక 50 మార్క్స్ అయితే వచ్చాయి. సో 100 మార్క్స్కి ఒక 50, సో మీకు అన్ని 50 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకు అన్ని క్వశ్చన్స్ ఇదే మెథడ్లో వస్తాయంటే రావు కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, దీని నుంచి ఫస్ట్ మెథడ్ నుంచి ఒక 10 to 15 మార్క్స్ వేసుకున్నాం. సో మీకు ముందు ఎన్ని తెలుసు, ముందు 30 మార్క్స్ తెలుసు. సో ఇప్పుడు మనకు ఫస్ట్ మెథడ్ యాడ్ చేసిన తర్వాత మీకు ఎన్ని తెలుసు, సో 10 to 15 మార్క్స్, యావరేజ్గా నేను 12 మార్క్స్ వేస్తాను. సో ఎన్ని తెలిసాయి, ఇప్పుడు మీకు 42 మార్క్స్ వచ్చాయి ఫస్ట్ మెథడ్కి. సో సెకండ్ మెథడ్ నుంచి వచ్చిన తర్వాత 10 to 15 మార్క్స్లో మనం యావరేజ్గా 12 మార్క్స్ వేసుకున్నాం. సో దీని నుంచి మీకు సెకండ్ మెథడ్ వాడిన తర్వాత మీకు ఎన్ని వచ్చాయి, ఇంకో 12 యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు మీకు ఎన్ని వచ్చాయి, టోటల్గా 54 మార్క్స్ అయితే ఈ 2 మెథడ్స్ తెలుసుకున్న వాళ్ళకైతే కన్నా ఈజీగా అయితే కానీ ఆన్సర్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఈజీగా ఇక్కడికి ఈ 2 మెథడ్స్తోనే అయితే కానీ మీరు అయితే కానీ క్వాలిఫై అయిపోతారు. సో ఇంకా మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ అన్ని గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా 100 పైన అయితే తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ ఏందో చూద్దాం. సో థర్డ్ మెథడ్ చూసుకుంటే ఏంది, రిపిటేషన్ క్లూ. సో ఇలాంటివన్నీ మీరు అయితే గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేసుకోవచ్చు. సో రిపిటేషన్ క్లూ అనేది ఏం చెప్తారంటే ఇఫ్ అ వర్డ్ ఆర్ ఏ ఫ్రేజ్ ఇన్ ద క్వశ్చన్ అపియర్స్ ఇన్ అన్ ఆప్షన్. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఉన్నది ఏదైనా వర్డ్ కానీ ఆ ఫ్రేజ్ కానీ మనకు ఆప్షన్స్లో కూడా వచ్చిందంటే అది ఏమవుతుందంటే దట్ ఆప్షన్ ఈజ్ మోర్ లైక్లీ టు బి కరెక్ట్. సో మనకు ఆ ఆప్షన్ ఎక్కువగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని అయితే కన్నా మనకు ప్రూవ్ అయింది గైస్. సో ఇప్పుడు మీకు ఇలా కూడా మనకు చాలా క్వశ్చన్స్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, 200 క్వశ్చన్స్. ఈ 200 క్వశ్చన్స్లో మీకు ఇలా వచ్చే క్వశ్చన్స్ ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు, క్వశ్చన్కి రిలేటివ్గా ఆప్షన్స్ ఉండేవి. సో దీంట్లో కూడా ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే కన్నా థియరిటికల్గా ఉండే క్వశ్చన్స్ మ్యాక్సిమం అన్నీ అయితే కూడా ఈ దీంట్లో అయితే కన్నా వర్తిస్తాయి. సో ఇప్పుడు మీరు కోర్లో మిస్ అయినా కానీ లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇలాంటి వాటిల్లో థియరిటికల్గా అడిగిన క్వశ్చన్లో మీకు ఇలాంటి ఈ మెథడ్ అయితే కన్నా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీరు దీని నుంచి కూడా ఒక 10 to 15లో 12 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో మీకు ముందు ఎన్ని వచ్చాయి, 54 వచ్చాయి. సో ఈ 54 12 యాడ్ చేసుకున్నాం అంటే యావరేజ్గా 10 to 15లో. సో ఇప్పుడు మీకు ఎన్ని అవుతాయి, దీని నుంచి 12 యాడ్ చేస్తే నాకు 66 మార్క్స్ అయితే వచ్చాయి. సో ఈ 3 మెథడ్స్ యూజ్ చేసుకుంటే మనకు 66 మార్క్స్ అయితే వస్తాయి గైస్. సో నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మెథడ్ ఏంది, ఆల్ ఆఫ్ ది అబోవ్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్ ట్రిక్స్. సో ఇప్పుడు మనకు ఆల్ ఆఫ్ ది అబోవ్ నన్ ఆఫ్ ది అబోవ్ ట్రిక్స్ మనకు చాలా అంటే చాలా క్వశ్చన్స్కి అయితే థియరిటికల్గా ఉండేవాడికి అయితే వస్తాయి. సో ఈ కోర్ సబ్జెక్ట్లో కానీ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలో వీటిలో అయితే కానీ నన్ ఆఫ్ ది అబోవ్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అయితే వస్తాయి. సో వీటిలో చూసుకుంటే మనకు ఏది ఎప్పుడు వాడాలి అనేది అయితే మీరు తెలుసుకోండి. ఇఫ్ 2 or more ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఇండివిజువల్లీ. సో ఇప్పుడు మీరు 4 ఆప్షన్లు ఉన్నప్పుడు 4 వాటిల్లో
మీరు ఏవైనా 2 ఆప్షన్లు కరెక్ట్గా ఉన్నాయని అర్థం ఏంటంటే అప్పుడు మీకు ఏమవుతుంది ఆల్ ఆఫ్ ది అబవ్ అయితే డైరెక్ట్గా అయితే పిక్ చేసేయండి. సో ఇప్పుడు మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒక్కటైనా కానీ మీకు ఇన్కరెక్ట్ అనేది అయితే అయిందంటే మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆల్ ఆఫ్ ది అబవ్ అయితే కన్నా రిమూవ్ చేసి రిమైనింగ్ ఉన్న 3 ఆప్షన్స్ నుంచి అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్ అయితే కన్నా వెతుక్కోండి గైస్. సో అప్పుడు మనకు ఆల్ ఆఫ్ ది అబవ్ అయితే కన్నా రాంగ్ అవుతుంది కాబట్టి సో రిమైనింగ్ 3 అట్లా మనం ఆన్సర్ అయితే కన్నా గెస్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు పర్సెంటేజ్ 25% గెసింగ్ నుంచి 33%కి అయితే పెరుగుతుంది. సో మనం 3 ఆప్షన్స్లో అయితే కన్నా ఈజీగా ఉన్న ఆన్సర్ అయితే పిక్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ మనం చూసుకుంటే 2 ఆప్షన్స్ ఏవైనా కరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా బ్లైండ్గా కూడా మీరు ఆల్ ఆఫ్ ది అబవ్ అయితే కన్నా పెట్టేయండి గైస్. సో ఎలా అయితే కన్నా మనకు ఆన్సర్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో మనకు ఈ 200 క్వశ్చన్స్లో మనకు ఈ ఆల్ ఆఫ్ ది అబవ్ నన్ ఆఫ్ ది అబవ్ క్వశ్చన్స్ ఒక 5 to 10 అయితే కన్నా రావడం జరుగుతుంది. సో ఈ 5 to 10లో చూసుకుంటే మనం ఈజీగా అయితే కన్నా 8 మార్క్స్ వేసుకున్నా కూడా ఇక్కడికి ఎన్ని అవుతాయి 66 + 8. సో 66 + 8లో చూసుకుంటే మీకు ఎన్ని అయితే అయ్యారంటే సో 74 మార్క్స్ అయితే కన్నా రావడం జరుగుతుంది. సో ఈ 74 మార్క్స్ అయితే కన్నా ఇప్పుడు ఈ 4 మెథడ్స్ తెలుసుకుంటే వస్తాయి. సో మనం యావరేజ్ గానే తీసుకుంటూ వస్తున్నాము. సో ఇక్కడ మనకు ప్రాబబిలిటీ కూడా ఎక్కువ అయితే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి గైస్. సో ఇప్పుడు మనం చూసుకుందాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంది, నెక్స్ట్ మెథడ్ చూసుకుంటే అబ్సల్యూట్ వర్డ్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్. సో మనకు ఈ అబ్సల్యూట్ వర్డ్స్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ ఎప్పుడు వస్తాయంటే ఇవి కూడా మనకు థియరిటికల్ గా అయితే వస్తాయి. సో అవి ఎలా వస్తాయి, సో ఇఫ్ కాషన్స్ విత్ ఆప్షన్స్ కంటైనింగ్ ఆల్వేస్, నెవర్, ఓన్లీ, మస్ట్. సో ఇలా మస్ట్ అని కానీ ఓన్లీ ఏ కరెక్ట్ బి కరెక్ట్ ఇలా ఉండేవి అయితే కానీ ఓన్లీ అలాంటి ఉండేవి అయితే కానీ మీకు యూజువల్లీ ఫాల్స్ వాల్యూస్ అయితే ఉంటాయి గైస్. సో మీరు ఇదైతే కానీ రెడ్ ఫ్లాగ్స్. సో మీరు ఆటోమేటిక్గా అయితే కానీ ఇవైతే రాంగ్ ఆన్సర్స్ ఉంటాయని చెప్పి మీరు రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ వర్డ్స్ లైక్ మే, కెన్, జనరల్లీ, ఆఫ్టెన్. సో ఈ వర్డ్స్ ఉండేవి అయితే కానీ ఆప్షన్స్ ఉంటే అవి మోర్ ఆఫ్టెన్ కరెక్ట్. సో ఇవి మనకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఏంటివి ఆల్వేస్, నెవర్, ఓన్లీ, మస్ట్ అని ఉండేవి అయితే కానీ ఆల్వేస్ కానీ నెవర్ కానీ ఓన్లీ మస్ట్ ఉండేటివి ఇవైతే కానీ మనకు ఫాల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మే, కెన్, జనరల్లీ, ఆఫ్టెన్. సో ఈ మెథడ్స్ ఉండేటివి అయితే కానీ మనకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయని మనకైతే కానీ ప్రూవ్ అయింది గైస్. సో మీరు ఈ ఆప్షన్స్ అయితే కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీని నుంచి మనకు ఇప్పుడు ఎలా ఓన్లీ అలాంటివి ఆఫ్టెన్, కెన్ ఇలాంటివి ఉండేటివి అనేది కానీ ఒక 1 to 8 మార్క్స్ అయితే వేసుకున్నాం. సో ఈ దీంట్లో యావరేజ్గా తీసుకుంటే ఒక 5 మార్క్స్ అయితే మనకు వస్తాయి. సో ఇప్పుడు మనకు ఒక 74 + 5 ఎంత, సో 74 + 5 చూసుకుంటే మనకు 79 మార్క్స్ అయితే కన్నా ఈ 5 మెథడ్స్ యూజ్ చేసినట్లయితే వస్తాయి. సో ఇక్కడికైతే కన్నా మీరు 79 మార్క్స్ అయితే కన్నా మీకు తెలియకపోయినా కూడా మీరు ఈ మెథడ్స్ మీకు అన్ని క్వశ్చన్స్కి అయితే కన్నా వాడరు కాబట్టి సో మీకు తెలిసిన వాటిలో యావరేజ్గా 79 మార్క్స్ అయితే కన్నా స్కోర్ చేసుకోవచ్చు గైస్. సో ఇచ్చిన వాటిలో అయితే కన్నా మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్సర్స్ అయితే గెస్ చేసేయచ్చు మీకు కాన్సెప్టే తెలియకపోయినా కూడా. నెక్స్ట్ గ్రామటికల్ మ్యాచింగ్. సో ఏంటంటే ఇఫ్ ద టెన్స్ అండ్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్ విత్ ద ఆప్షన్స్ ఇట్ హెల్ప్ టు ఎలిమినేట్ ద మిస్ మ్యాచ్ ఆన్సర్స్. సో ఇప్పుడు మనకి ఏవైనా ఆప్షన్స్ చూసుకుంటే సింగులర్ ఆర్ ప్లూరల్ ఫామ్లో ఉండి అలాగే టెన్స్ అలా ఉన్నాయంటే ఒకదానికోటి మ్యాచింగ్లో లేనప్పుడు అయితే కానీ మిస్ మ్యాచ్లో ఉన్నాయంటే వాటిలో ఈజీగా అయితే రిమూవ్ చేసేయచ్చు మనం. సో అలా రిమూవ్ చేసే వాటిలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ సెట్లో చూసుకుంటే దీని నుంచి ఒక 1 to 5 మార్క్స్ అయితే వస్తాయి. సో యావరేజ్గా 2 నుంచి 3 మార్క్స్ అయితే కన్నా దీని నుంచి వస్తాయి. సో ఇప్పుడు మనకి ఎన్నో వస్తాయి 79 + 3 చేసుకుంటే సో 82 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు ఆన్సర్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఇవన్నీ థియరిటికల్గా మ్యాథమెటికల్గా మనకైతే కానీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మిడిల్ వాల్యూ ఇన్ నెంబర్స్. సో మిడిల్ వాల్యూ ఇన్ నెంబర్స్ అనేవి ఎలా అవుతాయంటే ఇప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్లో ఇవన్నీ నెంబర్స్లో వస్తాయి. ఫర్ న్యూమరికల్ MCQs వితౌట్ క్యాలిక్యులేషన్ ద మిడిల్ వాల్యూ ఈజ్ ఆఫ్టెన్ కరెక్ట్, ఎక్స్ట్రీమ్ హై ఆర్ ఎక్స్ట్రీమ్ లో వాల్యూస్ ఆర్ లెస్ లైక్లీ. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్కి ABCDలో సో ఒకటి వచ్చి 10, 15, 25, 30. సో ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మనకు ఇలా అన్ని డిఫరెంట్గా ఉన్నప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ లో వాల్యూ అండ్ ఎక్స్ట్రీమ్ హై వాల్యూస్ అనేటివి మనకు రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. సో ఈ మిడ్ వాల్యూస్ అయితే కన్నా రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే కన్నా ఎక్కువ అయితే ఉంటాయి. సో మనము అందుకోసం వచ్చి ఈ హై వాల్యూ లో వాల్యూని అయితే కన్నా రిమూవ్ చేసి ఈ రెండాట్లో అయితే కన్నా మనము గెస్ చేసే మెథడ్ కూడా అయితే కన్నా సాల్వ్ చేయాలి. సో ఇది మనకు మిడ్ వాల్యూ నెంబర్స్ అయితే కన్నా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్కి ఇంకో ఆప్షన్ ఇది. సో ఇప్పుడు మనకు ఇలాంటి క్వశ్చన్లు ఎన్ని ఇస్తాడు మ్యాథమెటికల్గా. సో మ్యాథ్స్లో అలాగే మీకు కొన్ని కోర్ సబ్జెక్ట్లో కూడా చూసుకున్నట్లయితే ఈసీఈ, ట్రిపుల్ ఈ అలాంటి వాళ్ళకి అయితే కానీ మెకానికల్ వాళ్ళకి మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ అయితే కన్నా ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమేటిక్గా అన్ని సాల్వ్ చేసే టైం ఎక్కువ పడుతుంది లేదా మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు ఇలాంటి మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అయితే కానీ వాడి ఇవైతే కానీ మీరు ఆన్సర్స్ అయితే పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఇలాంటి వాడతారంటే మీకు ఆన్సర్ అది సాల్వ్ చేయనప్పుడు మీకు అది అలా చేసేటికి రానప్పుడు మాత్రమే ఇలాంటివి అయితే వాడండి. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా తెలిసిందంటే మీరు ఫస్ట్ తెలిసింది అయితే కానీ ఆన్సర్ చేసి అయితే వేసేయండి. మీకు తెలియనప్పుడు మాత్రమే ఇలాంటివి అయితే వాడండి. సో ఇప్పుడు మనకు ఇది అయితే కానీ 7th మెథడ్. సో దీని నుంచి ఒక 5 to 10 మార్క్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మిడ్ వాల్యూస్ లో హై మనకు 4 వాల్యూస్ అలా డిఫరెంట్గా ఉన్నాయంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే సో లోకి హై అయితే కానీ మనం మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఈ మిడ్లో ఉన్న వాల్యూస్ని అయితే కానీ మనకు ఆన్సర్స్ అయితే ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం అవి అయితే యాడ్ చేసుకుంటాం తెలియనప్పుడు. సో ఇదైతే కానీ దీని నుంచి మనకు 5 to 10 మార్క్స్ వచ్చినా కూడా ఎగ్జాంపుల్కి అప్రాక్సిమేట్గా 7 మార్క్స్ వేసుకున్నా కూడా 82 + 7 వేసుకుంటే
సో దగ్గర దగ్గర 89 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇలా అయితే మనం మార్క్స్ అయితే కన్నా తెలియకపోతే కూడా 200కి మనం ఇన్ని మార్క్స్ అయితే కన్నా గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకే మనము 1-2 మెథడ్లు కాకుండా ఇలా ఉన్న మెథడ్స్ అన్నీ అయితే కన్నా మనం తెలుసుకోవాలి గైస్. తెలుసుకున్నప్పుడు మనకు తెలియనప్పుడు ఇలాంటివి అయితే హెల్ప్ అవుతాయి గైస్. సో నెక్స్ట్ ఆప్షన్ సిమిలారిటీ. సో ఆప్షన్ సిమిలారిటీలో చూసుకుంటే ఇఫ్ 2 ఆప్షన్స్ ఆర్ వెరీ సిమిలర్ వన్ ఆఫ్ దెమ్ లైక్లీ కరెక్ట్. సో ఇప్పుడు మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి ఏబిసిడిలో ఏవైనా 2 ఆప్షన్స్ ఎగ్జాంపుల్కి +1, -1, 0, 2 ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవి సిమిలర్గా ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ అయితే కన్నా సిమిలర్గా ఉన్నాయి. సో ఈ రెండాటిలో కానీ మనకైతే కన్నా ఆన్సర్ అయితే కన్నా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇలా మనం సిమిలర్గా ఉన్న వాటిని అయితే కన్నా తీసుకొని వాటి నుంచి అయితే కన్నా ఆన్సర్ అయితే కన్నా గెస్ చేస్తాం. ఇఫ్ 2 ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ 1 ఈజ్ ప్రాబబ్లీ కరెక్ట్. సో ఇప్పుడు మనకు 2 వచ్చేసి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయంటే 1 అనేది అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఛాన్స్ ఉంటాయి. సో ఇలా అయితే కన్నా మనం కాన్సెప్ట్ అయితే కన్నా ఫస్ట్ ఈ ఉన్న 8 టాపిక్స్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే వీటి నుంచి కూడా మనకు చాలా క్వశ్చన్స్ అయితే కన్నా సాల్వ్ అయితే చేయొచ్చు గైస్. సో ఇప్పుడు మనము ఇలా దీని నుంచి ఒక ఇప్పుడు మనకు ఇలా ఇలా సేమ్ సిమిలర్గా వచ్చే ఆప్షన్స్ 2 ఆప్షన్స్ సిమిలర్గా వచ్చే క్వశ్చన్స్ అయితే కన్నా మోర్ దెన్ మీరు 10 to 20 క్వశ్చన్స్ అయితే కన్నా చూస్తారు గైస్. ఈ 10 to 20 క్వశ్చన్స్ కూడా ఎక్కడ వస్తాయి అంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్లోనే మ్యాక్సిమం అయితే వస్తాయి. మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అలాగే ఫిజిక్స్లో చూసుకుంటే ఈక్వేషన్స్. సో ఈక్వేషన్స్ సిమిలర్గా ఉండడం, అలాగే ఫార్ములాస్, ఆ ఎంఎల్టీ పవర్ అలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి పవర్స్ కూడా మనకు ఇవి కూడా ఈక్వేషన్స్ అన్ని మనకు సిమిలర్గా వచ్చే ఛాన్సెస్ అయితే కన్నా ఉంటాయి. సో అప్పుడు మనం 2 ఆప్షన్స్ అయితే కన్నా తీసుకొని ఆ 2 ఆప్షన్స్ నుంచి అయితే కన్నా ఆన్సర్స్ అయితే కన్నా ఈజీగా అయితే గెస్ చేసుకోవచ్చు గైస్. సో ఇలా మనకు ఈ మెథడ్ అయితే కన్నా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మెథడ్ అయితే కన్నా మనం చూద్దాం. అలాగే మనకు ఇంకా ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే నేను ఒకటి తీసుకుంటాను. దాని నుంచి మనం ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేసి అయితే కన్నా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మీరైతే ట్రై చేయండి. నేను కూడా అయితే కన్నా లైవ్లో అయితే చేసి చూపిస్తాను. సో మీరు దాని నుంచి మనం ఎన్ని మార్క్స్ గెస్ చేస్తామో మీరే అబ్జర్వ్ చేయండి. సో ఇవన్నీ ఇప్పుడు నాకైతే కన్నా ఏం తెలియదు, నేను డైరెక్ట్గా ఈ మెథడ్సే వాడతాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, నాకు తెలిసినప్పుడు ఏం చేస్తాను అంటే ఫస్ట్ నాకు తెలిసిన మెథడ్స్ అన్నీ వాడతాను. సో నేను ఆన్సర్స్ అయితే నేను నార్మల్గా ఎగ్జామ్ ఎలా రాస్తాను అలాగే రాస్తాను. తర్వాత ఏం చేస్తాను, ఫస్ట్ తెలిసినవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, తెలిసిన ఫస్ట్ నోన్ ఆన్సర్స్. ఎగ్జాంపుల్కి నాకు 200కి ఎన్ని క్వశ్చన్స్ అయినా తెలియని, సో ఒక 20 తెలిసిన 50 తెలిసిన ఎన్నైనా తెలిసినవన్నీ రాసిన అవి నా హ్యాండ్లో ఉన్న మార్క్స్. సో ఇప్పుడు నాకు ఎక్స్ట్రా మార్క్స్ కావాలి కదా. ఎగ్జాంపుల్కి నాకు ఇప్పుడు 20 నుంచి 50 తెలిసాయంటే 180 నుంచి నాకు స్కోర్ ఎంత ఉంది, 180 క్వశ్చన్స్ అయితే నాకు ఖాళీగా ఉన్నాయి. సో ఈ 150 నుంచి 180 వాటికి నేను కరెక్ట్ ఆన్సర్స్ తెచ్చుకోవాలంటే అప్పుడు నాకు మ్యాక్సిమం ఎంత వీలైతే అన్ని నాకు కరెక్ట్ ఆన్సర్స్ కావాలి కదా. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ మెథడ్స్ అయితే వాడతాను. సో అప్పుడు నాకు స్కోర్ అయితే కన్నా ఎక్కువ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఇవైతే కన్నా ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు నాకు క్వశ్చన్ అయితే కన్నా నాకు ఏం తెలియదు, క్వశ్చన్ పేపర్ నేను ఓపెన్ చేస్తాను. సో నేను జస్ట్ ఫస్ట్ నాకు తెలిసినవన్నీ మీకు తెలిసినవన్నీ మీరు సాల్వ్ చేసుకోండి. తెలియని వాటి నుంచి నేను ఎన్ని ఆప్ట్ చేస్తానో చూడండి గైస్. అప్పుడు మీకు కూడా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మనకి ఎప్పటిది చూడండి, మీరే చూడండి. నేను ఇది ఎగ్జాంపుల్కి తీసుకున్నాను క్వశ్చన్ పేపరు, ఈసీఈ వాళ్ళది 8th May. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2024. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే తీసుకున్నాము. మనకు ఈ క్వశ్చన్ పేపర్ అయితే కదా మనం ఇప్పుడు సాల్వ్ చేసేకైతే ట్రై చేద్దాం. మనము ఈ ట్రిక్స్ ఈ టిప్స్ అయితే కన్నా వాడైతే కన్నా మీరు ఈ 8 మెథడ్స్ చెప్పాను కదా, వాటిలో మనకు ఏ మెథడ్ ఎక్కడ హెల్ప్ అవుతుందో చూద్దాం గైస్. సో వాటి నుంచి అయితే కన్నా మనం ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎవ్రీ ఇయర్ అయితే కన్నా మనకు హెల్ప్ అవుతాయి ఈ టిప్స్ టిక్స్. మీరైతే కన్నా సాల్వ్ చేసేది అయితే ఎలాగో చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏంది, నాకు మ్యాథ్స్. సో నాకు మ్యాథ్స్ రాదు అని నేను అనుకుంటాను, నాకు ఏ క్వశ్చన్ రాదు. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆప్షన్స్ చూసుకుంటా. ఆప్షన్స్లో చూసుకుంటే సిమిలర్ ఏమున్నాయి, 6, -6. సో ఈ రెండాట్లోనే నాకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఇంకా ఎక్కువ గెస్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ ప్లస్లో ఉన్నాయి, ఇది మైనస్లో ఉంది. సో ప్లస్లో ఉండేది నేను ఆప్ట్ చేసుకుంటాను. సో ఇలా అయితే కానీ నేను ఆన్సర్ అయితే కన్నా గెస్ట్ చేసుకుంటాను గైస్. సో ఇక్కడ నాకు ఎన్ని వచ్చాయి, 1 మార్క్ వచ్చింది. ఇలాగే మీరు నోట్ చేసుకోండి. సో ఇది నాకు ఆప్షన్స్ అనేది సిమిలర్గా లేదు. సో నేను దీన్ని అయితే కన్నా రిమూవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నాకు ఏమైంది, సో ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి. ఏవి ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఈ 2 డిఫరెంట్. సో ఈ 2 సిమిలర్గా ఉన్నాయి ఆప్షన్స్. సో ఈ రెండాట్లోనే నాకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఆప్షన్స్లో చూసుకుంటే ఏమైంది, ఇంకా ఎక్కువగా అక్యురేట్గా కావాలంటే ఈ 2 ప్లస్లో ఉన్నాయి, ఇది మైనస్లో ఉంది. సో దీన్ని రిమూవ్ చేసుకుంటాను, ఇది ఛాన్స్. సో ఈ రెండాట్లోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. వాటి నుంచి కూడా మనం ఇంకా థింక్ చేసామంటే ఏమవుతుంది, సో ఈ ప్లస్లో మైనస్లు కూడా మనకు 90% అయితే కానీ ప్లస్ మైనస్లోనే అయితే కానీ ఉంటాయి. సో ఇక్కడికి నాకు ఈ క్వశ్చన్ అయితే కానీ ఆన్సర్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, 2 క్వశ్చన్స్ అయితే కన్నా నాకు గెయిన్ అయ్యాయి. సో అలాగే చూడండి గైస్ లైవ్లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మీకు ఏమైంది, సో ఈ థర్డ్ క్వశ్చన్లో కరెక్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏంది, 3 1 1 1 3 1 -1. సో ఇలా అయితే ఉన్నాయి. సో ఈ 3 ఆప్షన్స్లో ఉన్నాయి. సో ఈ మూడాటిలో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏదైతుందో మనం అదైతే కన్నా గెస్ చేసుకోవాలి. సో మనకు ఈ మూడాటిలో అయితే కన్నా ఈజీగా అయితే కన్నా మనం 25% నుంచి అయితే కన్నా 33%కి అయితే కానీ మనం చేసుకొని దీన్ని అయితే కానీ ఫస్ట్ ఎలిమినేట్ చేసి ఉన్న ఈ 3 వాటి నుంచి అయితే కదా ఆన్సర్ అయితే గెస్ చేసుకుంటాం. మనము ఇలా అయితే ఆన్సర్స్ అయితే గెస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో దీని నుంచి కూడా మనం ఇంకా ఎలా గెస్ చేసుకోవచ్చు, ఫస్ట్ 3 అనేది అయితే అన్నట్లు. సో ఈ మూడాట్లో అయితే కామన్ ఉంది. సో నాకు ఇది రాంగ్ ఆన్సర్.
సో నెక్స్ట్ వీటిలో చూసుకుంటాను. సో ఈ రెండాట్లో అయితే కన్నా నాకు ఈ 1 అయితే కన్నా +1 అయితే కామన్ ఉంది. సో ఇదైతే చూసుకుంటాను. నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే కన్నా నాకు రాంగ్. సో ఈ రెండాట్లోనే కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఎక్కడైతే 1 ఉంది చూసుకుంటాను. ఈ రెండాట్లో అయితే 1 ఉంది. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇదైతే కన్నా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఎలా అవుతుందో చూడండి గైస్. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి సో ఫస్ట్ ఆప్షన్, సో 4 చూసుకుంటే ఏది కామన్ ఉంది, 3 ఉంది. సో నాకు 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో లాస్ట్ ఏ ఆప్షన్ సిమిలర్గా ఉన్నాయి, సో వీటిలో చూసుకుంటే వీటిలో 1 అనేది 2 ప్లేస్లు ఉన్నాయి. 3 చూసుకుంటే 3 వాటిలో ఉంది. సో నాకు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి 1. సో ఇప్పుడు నాకు ఈ 1, 3 ఉండేవి ఏవి అవైతే నేనైతే పెట్టుకుంటాను. సో ఇది కాదు, నెక్స్ట్ ఇది కాదు. సో ఈ రెండాట్లోనే నాకు కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో ఈ రెండాట్లో నేను మ్యాచింగ్ అయ్యేదైతే కానీ ఈ మిడిల్ వాల్యూని అయితే చెక్ చేసుకుంటాను, వేట్లో ఎక్కువ ఉంది. సో ఈ 1 అనేది ఎక్కడెక్కడ ఉంది, 2 టైమ్స్ ఇక్కడ ఉంది కాబట్టి సో నాకు ఈ 1 అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా అయితే కన్నా మనం ఆన్సర్ అయితే కన్నా థింక్ చేసినట్లయితే కన్నా ఆన్సర్లో మనం వాడే ట్రిక్స్ షార్ట్ కట్స్తోనే మనం ఆన్సర్స్ అయితే గెస్ చేసేది గైస్. సో ఇలా అయితే మనం సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూసుకుంటే ఎలా ఇచ్చారు, ఎస్ గైస్ ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకేమడిగాడు ఆప్షన్స్లో, సో ఫస్ట్ ఆప్షన్, సో ఇక్కడ 1 ఉంది. సో ఈ రెండు నాకైతే రాంగ్ ఆన్సర్. సో ఈ రెండాట్లోనే నాకు కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో ఈ రెండాట్లోనే నేను గెస్ చేసి అయితే కన్నా ఆన్సర్ అయితే కన్నా ప్రెడిక్ట్ చేస్తాను. సో ఇలా మనం ఈజీగా అయితే కన్నా ఆన్సర్స్ అయితే కన్నా మెథడ్స్ తెలుసు కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్ మనం ఆన్సర్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గానే చేస్తున్నాను నేను, అది కూడా చూడండి. సో క్వశ్చన్ బై క్వశ్చన్ మీకు ఇయర్ మొత్తం పేపర్ని అయితే సాల్వ్ చేస్తున్నాను. సో మీరు ఇవైతే కన్నా ఎలా చేస్తున్నామో చూడండి గైస్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఇలా అయితే ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే మనకి ఏమున్నాయి, సో క్వశ్చన్ చూసుకుంటే ఏముంది, ఈ అన్ని 3 కలిపి మనకు +3 ఉంది, ఇది -3. సో ఇది ఎలిమినేట్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మూడాటికి x+2 x+2 ఉంది, ఇది కాదు. సో నాకు ఈ రెండాట్లోనే కరెక్ట్ ఆన్సర్ ఏంటది. సో ఈ రెండాట్లోనే ఎలా కరెక్ట్గా అబ్జల్యూట్గా చూసుకుంటే ఈడ ప్లస్లు మైనస్లు ఇవైతే చూసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు ప్లస్లు ఎక్కువ దేంట్లో ఉన్నాయి, సో ఇవి ఉన్నాయి. ఈ రెండు కాదు కాబట్టి ఇదే నాకు కరెక్ట్ ఆన్సర్. సో ఇలా అయితే నేనైతే యాడ్ చేసుకుంటాను గైస్. సో మనం ఇలా అయితే కన్నా క్వశ్చన్స్ అయితే కన్నా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలాగే క్వశ్చన్స్ చూసుకుంటే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీటిలో కూడా చూసుకుంటే ఏంది, సో ఈ 1/2 -1/2లో సో మనకు అన్ని పాజిటివ్లు ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఇలా అయితే కన్నా నేను గెస్ట్ చేస్తాను. సో మ్యాక్సిమం ఆన్సర్స్ అయితే ఇలా అయితే మనం గెస్ట్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది అంత ఏంటంటే నేను చెప్పిన ట్రిక్స్ షార్ట్ కట్స్ అయితే కన్నా ఫాలో అయినారంటే మీకు తెలియనప్పుడు ఆన్సర్స్ అయితే కన్నా ఈజీగా అయితే కన్నా క్వశ్చన్స్ నుంచి అయితే కానీ ఆన్సర్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ రెండాట్లో చూసుకోండి, ఈ క్వశ్చన్లో కూడా సో ఈ ప్లస్ మైనస్, సో ఈ 163/12లో ఈ 2 వాటి నుంచి మనం అయితే కానీ ఆన్సర్ అయితే కానీ మనకు ఉంది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఇక్కడ -1 +1. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి ఏమున్నాయి గైస్, -1 +1. సో నాకు ఏమవుతుంది, -1 +1లో సో ఈ పాజిటివ్లు ఉన్నాయి. సో నేను అయితే ఇదే ఆప్షన్ పెడతాను. సో నాకు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇలా అయితే కానీ మనం ఆన్సర్స్ అయితే కన్నా సాల్వ్ చేసుకుంటూ పోతాం. మీరే చూస్తున్నారు కదా లైవ్లోనే ఎన్ని క్వశ్చన్స్ అయితే కానీ ఉన్నాయో. సో ఇన్ని క్వశ్చన్స్ అయితే కానీ మనకు కరెక్ట్ అవుతాయి. తెలియనప్పుడు మనకు చాలా ప్రాబిలిటీ అయితే ఉంటుంది. సో మీకు అందుకోసమే నేను ఈజీగా 100+ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు అని అయితే నేను చెప్పాను గైస్. సో ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్కి వచ్చాం, 12th క్వశ్చన్ ఇది. 11th క్వశ్చన్లోనే మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే కానీ మనం సాల్వ్ చేసుకున్నాం. సో ఇక్కడ +3 -3లో సో అన్ని ప్లస్లో ఉన్నాయి. సో నేనైతే కానీ ఇది పెట్టుకుంటాను. సో ఇలా అయితే కానీ ఆన్సర్స్ అయితే మనకు మ్యాక్సిమం అయితే కానీ ఛాన్సెస్ అయితే కానీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి గైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాగే చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది నాకు, సో గైస్ ఇక్కడ 2 cos n θ -2 cos n θ. సో నాకు ఈ రెండు అయితే కానీ సిమిలర్గా ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఏమన్నారంటే ఇది అయితే కానీ సిమిలర్గా ఉన్నాయి. సో అన్ని పాజిటివ్లు ఉన్నాయి. సో నేను ఇదైతే ఆప్ట్ చేసుకుంటాను. ఇలా అయితే కానీ ఎలిమినేషన్ మెథడ్ అయితే నాకు వర్క్ అయింది. సో ఇలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ పేపర్ మొత్తం అయితే కానీ మ్యాక్సిమం అయితే మనం చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో ఎంతవరకు అయితే వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనకు ఈ ఆప్షన్స్ నుంచే సో +1 -1. సో వీటిలో అయితే ఈ రెండాటి నుంచే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఏంటది. సో మనకు ఎక్కువ సార్లు అయితే కానీ ఈ ప్లస్ మైనస్ అనేది అయితే మీరైతే గెస్ట్ చేయలేరు. సో ఇది ఎక్కువగా అయితే కానీ ఈ రెండాటి నుంచి అయితే కానీ మీకు ఆన్సర్ అయితే కానీ ఉంటుంది. సో ఇలా అయితే మనము క్వశ్చన్స్ అయితే కానీ సాల్వ్ అయితే చేసుకోవచ్చు. మెథడ్ అయితే కానీ ఏంది, రెండు సిమిలర్ ఆన్సర్స్ నుంచి అయితే కానీ మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే కానీ గెస్ట్ చేయడం ఇది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంది గైస్, ఈ మెథడ్ చూసుకున్నట్లయితే ఇది ఎలా అంటే సో ఈ క్వశ్చన్లో మనకు 48, 37, 38, 10 ఉన్నాయి. సో మనకు ఇప్పుడు ఏవైనా 3 ఆప్షన్స్ సేమ్ విధంగా ఉండి ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉండిందంటే దానికి నియరెస్ట్ వాల్యూ ఏది ఉంటుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 38, 47, 48కి ఇవి అయితే కానీ మనకు సిమిలర్గా ఉన్నాయి, దగ్గర వాల్యూస్. ఇది మనకు సో ఇది డిఫరెంట్ వాల్యూగా ఉంది. సో దీనికి మనకు ఏదైతే దగ్గరగా ఉంటుందో అదే అయితే కానీ మనకు కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీటిలో చూసుకున్నట్లయితే ఈ మెథడ్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూకి దగ్గరగా ఉండేది ఏంది 37. సో ఇదైతే కన్నా మనకు వర్కౌట్ అవుతుంది. సో మనకు దీనికి ఇంకో మెథడ్ కూడా ఏముంది, సో మనకు
లెస్ వాల్యూస్ అండ్ లో వాల్యూ అండ్ హై వాల్యూ అయితే కానీ రాంగ్ ఆన్సర్ అవుతాయి. సో మళ్ళీ రిమైనింగ్ వాల్యూస్లోనే మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో అది కూడా ఆ మెథడ్ కూడా ఇక్కడ వర్క్ అవుతుంది చూడండి. సో 48 to 10 అయితే కానీ మనకు రాంగ్ ఆన్సర్. ఈ రెండాటి నుంచి గెస్ చేసినట్లయితే ఈజీగా 50% అయితే కానీ మనం ఎలిమినేట్ చేసి ఆన్సర్ అయితే గెస్ చేసుకుంటాం. సో ఇలా ఈ రెండాట్లోనే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. సో ఇలా అయితే మనం చెప్పుకున్న మెథడ్స్ అన్నీ అయితే కానీ మనకు ఒకటి అయితే కానీ హెల్ప్ అవుతాయి గైస్. ఎగ్జాంపుల్ మనం థింక్ చేసి పెట్టుకున్నట్లయితే మార్క్స్ అయితే కానీ ఈజీగా అయితే స్కోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అలాగే చూస్తా పోదాం క్వశ్చన్స్కి. మన మెథడ్స్ అయితే కానీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. మీకు ఆన్సర్స్ తెలియనప్పుడు అయితే కానీ మార్క్స్ అయితే కానీ స్కోర్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడు ఆప్షన్స్. సో ఇక్కడ ప్లస్ అయ్యి మైనస్ అయ్యి. సో వీటిలో చూసుకుంటే మనకి ఏమున్నాయి 2 అయ్యి -3. సో ఈ రెండాట్లో అయితే కన్నా కామన్గా ఉన్నాయి. సో ఈ రెండాట్లో అయితే కన్నా మనకైతే కన్నా కరెక్ట్ ఆన్సర్ అయితే కన్నా ఒకటి ఉంటుంది. సో ఇలా అయితే కన్నా మనం ఆన్సర్స్ అయితే గెస్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏమడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇలాగే ఈ మెథడ్స్లోనే వర్క్ అయ్యేవన్నీ మనం అయితే చూద్దాం. సో అప్పుడు మనకు ఆన్సర్స్ అయితే కానీ ఈజీగా అయితే గెస్ చేసుకోవచ్చు. మీకు ఇంకో మెథడ్ చెప్పాను. ఏ మెథడ్ చెప్పినాను, లో హై అయితే రిమూవ్ చేసి రిమైనింగ్ వాటి నుంచి అయితే కన్నా గెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 అనేది లో వాల్యూ, 5 అనేది హై వాల్యూ. సో ఈ రిమైనింగ్ రెండాట్లోనే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఈ మెథడ్ కూడా అయితే మీకు ఎవరు చెప్పిండ్రు ఇదైతే కన్నా కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటాయి గైస్. ఇది కూడా మీకు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఏమడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్వశ్చన్లో చూసుకుంటే ఏమి ఇచ్చారంటే -10t + 10t. సో -10t + 10t అని ఉండేది. మనకు ఎక్కువగా ఈ ప్లస్ మైనస్ వాటిలోనే మనకు క్వశ్చన్స్కి అయితే కానీ ఆన్సర్స్ ఉంటాయి. వాటిలోనే మనం గెస్ చేయాలి. ఈ -10t + 10tలో నుంచి మీకు క్వశ్చన్ అయితే ఉంది. సో ఈ 50% మీరు ఈ అయితే కానీ ఎలిమినేట్ చేసినట్లయితే ఈ రెండాటి నుంచి మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే తెలుసుకోవచ్చు. సో వీటిలో కూడా నేను చెప్పిన ట్రిక్ ఏంటంటే పాజిటివ్ ఉన్న వాటిలో మ్యాక్సిమం పాజిటివే పెట్టుకోండి, మీకు అదే కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒకటి అది నెగిటివ్లో అనిపించింది అంటే అప్పుడు మాత్రమే పెట్టండి. రిమైనింగ్ టైంలో అయితే కన్నా పాజిటివ్ ఉన్న ప్లస్దే ఉన్న రిమైనింగ్ ప్లస్లో ఉన్నాయంటే ప్లస్వే పెట్టండి. అప్పుడు మీకు ఈజీగా అయితే స్కోరింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇలాగే ఏమడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 30 క్వశ్చన్స్ చేస్తాం. 30 క్వశ్చన్స్కి మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్కి అయితే కానీ ఆన్సర్స్ అయితే కానీ ఇదే మెథడ్లో అయితే వచ్చాయి. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ కూడా -2bz + 2az. సో ఈ రెండాటి నుంచి మనకు కరెక్ట్ ఆన్సర్ ఉందా, కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో రిమైనింగ్ అన్ని ప్లస్లో ఉన్నాయి. సో ఇదైతే నాకు కరెక్ట్ ఆన్సర్. సో ఇలా అయితే కానీ నేనైతే ఆన్సర్స్ అయితే కన్నా పెడతాను. సో ఇదే అయితే కన్నా మీరు సాల్వ్ చేసే పద్ధతి గైస్. సో మీరు ఇలా అయితే కన్నా ఆన్సర్స్ అయితే కానీ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో చూసుకుంటే ఏమడిగాడు. సో +10 -10. సో +10 -10లో నాకేమొస్తాయి. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటాను. సో అన్నీ అలాగే ఉన్నాయి. సో నాకేమైతే ఇది రెండాటి నుంచి ఏదో ఒకటి అయితే నేనైతే గెస్ చేసి పెడతాను ఆన్సర్కి రిలేటివ్గా వచ్చేది. సో అప్పుడు నాకు ఇదైతే కన్నా కరెక్ట్ ఆన్సర్ అయితే మ్యాక్సిమం 25% నుంచి మనకు 50%కి అయితే కానీ మనము వచ్చేసి ఆన్సర్ అయితే కన్నా పెట్టుకోవచ్చు గైస్. సో ఇలాగైతే కానీ మనం ఆన్సర్స్ అయితే గెస్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే జస్ట్ వాల్యూస్ అయితే కన్నా సిమిలర్గా తీసుకోండి. సో ఈ ఫస్ట్ ఈ 26 చూసుకుంటే -26 -26 -26 ప్రాబిలిటీ ఎక్కువ ఎంత వచ్చింది -26. సో నాకు అది కరెక్ట్ అయ్యే ఛాన్స్. వీటిలో చూసుకుంటే 6 2 టైమ్స్ వచ్చింది, 3 1 టైము, -6 1 టైము. సో నాకు 6 అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 6 -26 ఎక్కడ ఉందో అదైతే నాకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా అయితే మనం ఆన్సర్స్ అయితే కన్నా సాల్వ్ చేస్తాం. సో జస్ట్ గెస్సింగ్ ప్రాసెస్ ఇదంతా. మీకు ఆన్సర్స్ తెలియనప్పుడు అయితే కన్నా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది గైస్. సో మీరు ఇలాంటి మెథడ్స్ అయితే కానీ అస్సలు మిస్ అవ్వద్దండి. మీరు లాస్ట్ మూమెంట్లో మీకు చదువుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతాయి, ఏమి నేర్చుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి గైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఈ క్వశ్చన్లో చూడండి. సో ఈ క్వశ్చన్లో ఏంది, సో అన్ని 2/5లో ఉన్నాయి, ఇది మాత్రం 2/3. సో దీన్ని ఎలిమినేట్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఈ రెండు ప్లస్లో ఉన్నాయి. సో ఇది మైనస్లో ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేస్తాను. ఈ రెండాట్లోనే నేను ఆన్సర్ అయితే గెస్ చేయాలి. సో ఈ రెండు అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఇది ప్లస్లో ఉంది. సో నాకు ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా అయితే కనుక మనం మ్యాక్సిమం అయితే కనుక గన్ షాట్గా అయితే ఆన్సర్స్ అయితే గెస్ చేసుకోవచ్చు. మీరు నేను చెప్పిన ఈ ఫార్ములాస్ ఈ షార్ట్ కట్స్లోనే ఉన్నాయి. సో మీకు అందుకే మనం మ్యాక్సిమం అయితే కనుక ఆన్సర్స్ అయితే కనుక గెస్ చేసుకోవచ్చు గైస్. జస్ట్ మీరు మెథడ్స్ అయితే కనుక గుర్తుపెట్టుకోండి, సాల్వ్ అయితే కనుక చేయండి. మీకు తెలియనప్పుడు ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే గెస్ చేసుకుంటారు. ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎవ్రీ క్వశ్చన్ మనం మ్యాక్సిమం ఈ ఈసెట్లో అడిగిన మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్స్లో ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ పైన అయితే కనుక ఈ 50లోనే మనం ఇప్పటికైతే సాల్వ్ చేస్తాం. ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మనకు సో ఈ ఆప్షన్స్ చూసుకుంటే ఇది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉన్నాయి. ఈ రెండు అయితే కనుక సేమ్గా ఉన్నాయి.
సో ఈ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండాటి నుంచి నేను ఆన్సర్ అయితే గెస్ చేస్తాను. సో వీటిలో చూసుకుంటే ఇవి మైనస్ మైనస్ మైనస్, సో నాకు ఇది ప్లస్లో ఉంది, సో నాకు ఇది రాంగ్ ఆన్సర్ పెట్టేసి ఈ రెండాటిలో కూడా నేను దీన్ని అయితే కానీ పిక్ చేసుకుంటాను. ఇలా అయితే మనము ఆన్సర్స్ అయితే కానీ పిక్ చేసుకోవాలి గైస్. సో ఇదైతే కానీ మనం ఆన్సర్స్ అయితే పిక్ చేసుకునే ప్రాసెస్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో కూడా మనకి ఏముంది, రెండు ఆప్షన్స్ అయితే కానీ సిమిలర్గా ఉన్నాయి. ఏదైతే π/4 మైనస్ π/4. సో ఈ రెండాట్లు నాకు చూసుకుంటే ఈ రెండు ప్లస్లో ఉన్నాయి, సో ఇది కూడా ప్లస్లో ఉన్నాయి. సో నాకు ఇదైతే కానీ నేను ఆప్ట్ చేసుకుంటాను. మనం ఇలా అయితే కానీ క్వశ్చన్స్ అయితే కానీ ఆన్సర్స్ అయితే గెస్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఎన్నిసార్లు చేసాము, ఇప్పుడు మనము దగ్గర 40 క్వశ్చన్స్ సాల్వ్ చేసింటే మ్యాక్సిమం 27 పైన అయితే కానీ మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం అయితే కానీ సాల్వ్ చేసాం గైస్. సో ఇలా మనకు మ్యాక్సిమం అయితే వర్కౌట్ అయితే మీకు తెలియనప్పుడు సో మీరు ఈ మెథడ్స్ అయితే కానీ వాడుకోండి, చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతాయి. సో ఇప్పుడు మీకు తెలిసినప్పుడు అయితే కానీ మీరు తెలిసినట్టే పెట్టండి, తెలియనప్పుడు మాత్రం ఇలాంటివి అయితే కానీ క్వశ్చన్స్ పెట్టి మార్క్స్ అయితే కానీ గెయిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్లో చూసుకుంటే ఏమున్నాయి, సో ఇది e⁴x. సో నాకు ఇది రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకుంటే నాకు ఏమున్నాయి 2x + 2x + సో ఈ రెండు ప్లస్లో ఉన్నాయి, ఇది కూడా ప్లస్లో ఉంది. సో ఇది ఒకటి మైనస్లో ఉంది, సో నాకు ఇది కూడా రిమూవ్ చేస్తాను. సో నాకు ఈ రెండాట్లోనే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే e⁴x. సో ఈ 2 + x 2 + x. సో నాకు ఇదైతే కనుక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఇలా ఆన్సర్ అయితే కనుక గెస్ట్ చేస్తాం. ఈ మైనస్ అనేది ఎక్కడ వెయిట్లో లేదు కాబట్టి నాకు ఇదైతే కనుక కరెక్ట్ ఆన్సర్ గైస్. సో మనం ఇలా అయితే ఆన్సర్ అయితే కనుక గెస్ట్ చేసుకుంటా పోవడమే. సో మీకు ఆన్సర్స్ తెలిసినప్పుడు అయితే కనుక ఫార్ములాలో పెట్టుకుంటాం, ఆన్సర్ ఫార్ములా సాల్వ్ చేసి అయితే ఆన్సర్ సాల్వ్ చేస్తాము. తెలియనప్పుడు ఏం చేస్తాము, డైరెక్ట్గా వీటి నుంచి ఇచ్చిన వాటి నుంచి అయితే కనుక ఆన్సర్స్ అయితే గెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే మనకి ఏముంది y3 సో ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ రిమూవ్ చేస్తాను. ఏమేమి ఈ x ఈ రెండు కామన్ ఉన్నాయి, సో ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో నాకు ఈ రెండు కాదు, ఈ రెండాట్లోనే నాకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఈ కరెక్ట్ ఆన్సర్ కూడా ఎలా గెస్ట్ చేస్తాను, సో ఇక్కడ చూసుకుంటే అన్నిటికీ ప్లస్లు ఉన్నాయి, దీనికి మైనస్ ఉంది. సో ఇది నాకు రాంగ్ ఆన్సర్, సో ఇదే నాకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా అయితే నేను ఆన్సర్స్ అయితే కనుక గెస్ట్ చేసే ప్రాసెస్లో అయితే కనుక మీకు అయితే చెప్తున్నాను. సో మీరు మ్యాక్సిమం ఇప్పటికే చూసింటారు 45 క్వశ్చన్స్లో మనం చాలా అంటే చాలా ఆన్సర్స్ అయితే కనుక గెస్ట్ అయితే చేసి కరెక్ట్ ఆన్సర్ అయితే చేస్తాం. సో మనకు ఇవన్నీ అయితే కనుక ఎప్పుడైతే మనకు ఆన్సర్స్ తెలియవో ఆ టైంలో అయితే చాలా అంటే చాలా అయితే హెల్ప్ అవుతాయి గైస్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అయితే కనుక మంచిగా అయితే కనుక మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో కూడా చూద్దాం. సో ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే మనకేముంది, ఎవ్రీ క్వశ్చన్ నుంచి మనం ఆన్సర్ అయితే కనుక గెస్ట్ చేసుకోవచ్చు. సో మనం చేయాల్సింది ఏంది, మనకు ఆన్సర్ తెలియనప్పుడు ఈ నేను చెప్పిన వాటి నుంచి ఎలిమినేషన్ మెథడ్స్ అవి వాడినారంటే అయిపోతుంది. సో ఈ క్వశ్చన్లో కూడా ఎలా చేయొచ్చారంటే, సో ఇది 2/x 1/y. సో ఈ రెండు కాదు, ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో ఈ రెండు సేమ్ ఉన్నాయా, వీటిలో నుంచి నేను కరెక్ట్ ఆన్సర్ అయితే ఏదో గెస్ట్ చేసుకుంటాను. సో అన్ని ఇవన్నీ ప్లస్లో ఉన్నాయి, +1 1 2 అలా ఉన్నాయి. సో ఈ +1, సో నాకు ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా అయితే కానీ నేను ఆన్సర్ అయితే కనుక గెస్ట్ చేసుకునేస్తాను అనమాట. సో మీరు కూడా ఇలా ఈజీగా అయితే కనుక క్వశ్చన్స్ అయితే కనుక ఆన్సర్స్ అయితే కనుక గెస్ట్ చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మనం ఒక్క ఈ మ్యాథ్స్ నుంచి తీసుకుంటేనే మనం ఇన్ని క్వశ్చన్స్ అయితే గెస్ట్ చేసాం. సో ఇప్పుడు మీరు ఇంకా రిమైనింగ్ కూడా అన్ని తీసుకున్నారంటే మీరు ఈజీగా అయితే కనుక మంచిగా అయితే కనుక క్వశ్చన్స్ అయితే కనుక క్వశ్చన్స్కి ఆన్సర్స్ గెస్ట్ చేసుకుని అయితే కనుక సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ మ్యాథ్స్లో నేను సాల్వ్ చేసాం గైస్. ఇంకా మీరు ఈ ఫిజిక్స్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మ్యాథమెటికల్స్ ఆన్సర్ ఎక్కడ వచ్చినా కూడా మీరు మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికైతే కనుక ఆన్సర్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా అయితే కనుక మెథడ్స్ అయితే కనుక గుర్తుపెట్టుకుని మెథడ్స్ అయితే కనుక యూజ్ చేసుకుని అయితే కనుక ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఈజీగా అయితే కనుక మంచి స్కోరింగ్ అయితే చేసుకుంటారు. మీకు ప్రతి ఒక్కరికి అయితే కనుక నేను చెప్పిన మెథడ్ ప్రకారం నేను ఎక్స్పెక్ట్ ఎన్ని చేశాను, ఒక్కొక్క మెథడ్ నుంచి 10 to 15 క్వశ్చన్స్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఎన్ని వస్తున్నాయి. సో ప్రతి ఒక్క మెథడ్ నుంచి కూడా మనము ఆన్సర్ అయితే కనుక సాల్వ్ చేసినట్లయితే బాగా ఐడెంటిఫై చేసి ఈజీగా 100+ మార్క్స్ అయితే కనుక తెచ్చుకోవచ్చు. సో మనం ఇలా అయితే కనుక 100+ మార్క్స్ అయితే కనుక తెచ్చుకోవడానికి అయితే కనుక ప్రాబిలిటీ ఉంటుంది. సో మనం ఇలా అయితే కనుక ప్రతి ఒక్క దాని నుంచి అయితే కనుక ఆన్సర్స్ అయితే కనుక సాల్వ్ చేసుకుంటాం గైస్. సో మనకు ఈ మెథడ్స్ 8 మెథడ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ 8 మెథడ్స్ నుంచి మీరు ఈజీగా అయితే కనుక 100 మార్క్స్ అయితే కనుక ప్లస్ అయితే కనుక సాల్వ్ చేసుకోవచ్చు. సో మనకేంది రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు మనం చేసేసాం, మనకు తెలిసినవి ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేసాం. ఇంకా మనకు ఈ మెథడ్స్ నుంచి కూడా సాల్వ్ కాలేదు, అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క క్వశ్చన్కి ఏదో ఒక మెథడ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ABCDలో D అనేది ఏమవుతుంది అంటే ఆల్ ది అబవ్ అవుతుంది. సో ఆల్ ది అబవ్ అవుతుంది కాబట్టి సో మనకు ఈ ఆప్షన్ అయితే కన్నా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయంటే అవి అయిపోతాయి. నెక్స్ట్ ఈ వాటికి అనేది ఆ ఆప్షన్ అనేది ఉండదు. సో ఇది మనకు రైట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనకి ఇవి ఉండదు. సో వీటిలో నుంచే మనము ఆప్ట్ చేసుకుంటాం. మనం ఏవైతే తక్కువ పెట్టింటామో అవి చూసుకుంటాము, లేదంటే వాటి నుంచి ఈ ABCDలో మనము ఏదో ఒకటి ABCలో అయితే కన్నా మీరు అయితే ఆప్ట్ చేసుకుని దాన్ని అయితే కన్నా అది ఒక ఆప్షన్ అయితే కన్నా మిగిలిన అన్ని క్వశ్చన్లకి అయితే పెట్టండి. ఈజీగా మార్క్స్ అయితే కన్నా 100+ అయితే కన్నా ప్రతి ఒక్కటి తెచ్చుకుంటాడు. ఇదైతే కన్నా మీకు ఈజీగా అయితే కన్నా వర్కౌట్ అవుతుంది గైస్. సో మీరు ఇలా అయితే కన్నా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు తెలియకపోతే కన్నా ఆన్సర్స్ అయితే చేయొచ్చు, మార్క్స్ కూడా ఇలా అయితే గెయిన్ చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఈ వీడియో అయితే కన్నా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను.
మీకు ఇంకా ఏమైనా ఇలాంటి షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే కూడా లేదా కంటెంట్ కూడా మనం అయితే వీడియోలో అయితే పెట్టాము. ప్లేలిస్ట్లో అయితే కన్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే కానీ పెట్టాము. మీరు అవైతే కన్నా కంటెంట్ కూడా చూసి నేర్చుకోండి. మీకు ఈజీగా ఏ చాప్టర్స్ అనిపిస్తే అవి అయితే చూడండి గైస్. అవి చూసి నేర్చుకోండి. మార్క్స్ అయితే కన్నా మంచిగా అయితే స్కోర్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.